8 రోజుల పర్యటన కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీత విలియమ్స్ బట్స్ విల్మోర్లు సుమారు 9 నెలలు అక్కడే గడపాల్సి వచ్చింది. చివరకు స్పేస్ ఎక్స్ డ్రాగన్ అక్కడికి వెళ్లడం, ISS తో విజయవంతంగా అనుసంధానం కావడంతో ఆ ఇద్దరు భూమి మీదకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. అయితే వ్యోమగాముల జీతభత్యాల గురించి కొంత సమాచారం తెలిసినప్పటికీ సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉండిపోయినందుకు నాసా వీరికి ఏమైనా అదనంగా చెల్లిస్తుందా అనే అంశం ఆసక్తికరంగా మారింది. అంతరిక్షంలో నిర్దేశిత సమయం కన్నా ఎక్కువ కాలం పనిచేసిన ఈ వ్యోమగాములకు అదనంగా ఎలాంటి చెల్లింపులు ఉండవు. వారు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి అంతరిక్షంలో వారు పనిచేసిన కాలాన్ని భూమి మీద సాధారణ పర్యటన చేసినట్లుగానే పరిగణిస్తారు. సాధారణంగా వచ్చే జీతంతో పాటు ISS లో ఆహారం, బస ఖర్చులను నాసా భరిస్తుంది. ఇటువంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు మాత్రం అదనంగా రోజుకు $4 అంటే సుమారు $348 మాత్రమే అదనంగా వచ్చే అవకాశం ఉంది. 2010-11లో మిషన్ లో భాగంగా తాను 159 రోజుల పాటు ISS లో ఉన్నానని, అందుకు మొత్తంగా $636 మాత్రమే అదనంగా చెల్లించారని నాసా విశ్రాంత వ్యోమగామి క్యాడీ కోల్మన్ చెప్పారు. ఈ లెక్కన సునీత విలియమ్స్ బట్స్ విల్మోర్లకు 9 నెలలకు గాను దాదాపు $1,100 అంటే భారత కరెన్సీలో చెప్పాలంటే దాదాపు ₹1,00,000 మాత్రమే అదనంగా పొందే అవకాశం ఉంది. నాసా ఉద్యోగులు అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు పొందే జీతభత్యాలనే పొందుతారు. వ్యోమగాములకు జనరల్ షెడ్యూల్ GS-13 నుంచి GS-15 కింద చెల్లింపులు ఉంటాయి. సునీత విలియమ్స్ బట్స్ విల్మోర్లు అత్యధిక గ్రేడ్ GS-15 గ్రేడ్ పై జీతం అందుకుంటున్నారు. దీని ప్రకారం వార్షిక వేతనం $1,24,133 నుంచి $1,62,672 అంటే దాదాపు $1,08,00,000 నుంచి $1,41,00,000 మధ్యన ఉంటుంది వీరి వేతనం. ఇదిలా ఉంటే గతేడాది జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్ లో సునీత విలియమ్స్ బట్స్ విల్మోర్లు ISS చేరుకున్నారు. అయితే ఈ స్టార్ లైనర్ లో సమస్యలు తలెత్తడంతో వారిద్దరూ లేకుండానే అది భూమిపైకి చేరింది. దీంతో వారిని తీసుకొచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ పలు అవాంతరాలు ఎదురయ్యాయి. చివరకు దాదాపు 9 నెలల తర్వాత సునీత విల్మోర్లు మార్చి 19న భూమి మీదకి తిరిగి రానున్నారు.